యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో శిష్యులకు ప్రార్థన నేర్పించాడు. దాన్ని పరలోక ప్రార్థన అంటున్నారు. పరలోకంలో ప్రార్థన ఉండదు, స్తుతి మాత్రమే ఉంటుంది. కానీ అది శిష్యులకు నేర్పించిన ప్రార్థన. లూకా సువార్త 11వ అధ్యాయంలో శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి తమకు ప్రార్థన చేయడం నేర్పించమని అడిగినప్పుడు ఆ ప్రార్థన నేర్పించాడు. ఇక్కడ మత్తయి సువార్తికుడు నేర్పించమని అడిగిన సందర్భాన్ని ప్రస్తావించలేదు. పరలోకమందున్న మా తండ్రి అని చెప్పి ఆరంభించినటువంటి ఆ చిన్న ప్రార్థనలో నీ రాజ్యము వచ్చునుగాక, యువర్ కింగ్డమ్ విల్ కమ్, దేవుని రాజ్యం వస్తుంది. యేసు ప్రభు చెప్పాడు దేవుని రాజ్యము మీ మధ్యలోనే ఉన్నది. అక్కడ ఇక్కడ అంటే మీరు నమ్మొద్దు, కానీ దేవుని రాజ్యం మన మధ్యలోనే ఉంది. గాడ్స్ కింగ్డమ్ ఈజ్ అమంగ్ యూ. దేవుని రాజ్యము మన మధ్యలో ఉంది. దేవుని రాజ్యము రావాలని కోరుకుంటున్నాం. యేసు ప్రభుతో పాటు వేలాడినటువంటి ఇద్దరు దొంగలో ఒక దొంగ అన్నాడు, నీవు నీ రాజ్యముతో వచ్చునప్పుడు దేవుని రాజ్యం రాబోతుంది, దేవుని రాజ్యం సమీపంగా ఉంది. దేవుని రాజ్యం కొరకు సిద్ధపడేటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.